మనం ఇప్పటిదాకా పైథాన్ కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో బాగా డిస్కస్ చేశాం. ఇప్పుడు పైథాన్‌లో చాలా ఇంపార్టెంట్‌గా యూజ్ చేసే పవర్‌ఫుల్ లైబ్రరీస్‌ని డిస్కస్ చేద్దాం. ఈరోజు డే 27లో మనం డిస్కస్ చేయబోతున్న లైబ్రరీ నేమ్ నంపై. ఈ నంపై అనే లైబ్రరీని యూజ్ చేయడం వల్ల మనం అరేస్‌తో చాలా ఈజీగా పని చేయొచ్చు. అండ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అండ్ న్యూమరికల్ డేటా ప్రాసెసింగ్‌ని చాలా ఈజీగా మనం పర్ఫార్మ్ చేయొచ్చు. నార్మల్ పైథాన్ లిస్ట్ కంటే నంపై అరేస్ పర్ఫార్మెన్స్‌లో బెటర్‌గా ఉంటాయి. మెమరీ తక్కువ యూజ్ చేస్తుంది. స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెక్టరైజ్డ్ ఆపరేషన్స్‌తో కోడ్ చాలా క్లీన్ అండ్ ప్రిసైజ్ ఉంటుంది. అసలు నెంపై అనేది ఎంత యూజ్‌ఫుల్ లైబ్రరీ అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎన్ డైమెన్షనల్ అరే కాన్సెప్ట్‌ని డిస్కస్ చేయాలి. ఎన్ అంటే నంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఆర్ హౌ మెనీ లెవెల్స్ ఆఫ్ ఇండెక్సింగ్ వి నీడ్ టు యాక్సెస్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ అరే. ఇందులో మనం ఎన్ ఈక్వల్ టు 0 అని ఇచ్చామంటే అప్పుడది 0 డైమెన్షనల్ అరే అనమాట. అంటే ఇట్స్ లైక్ ఎ సింగిల్ డిజిట్. అదే మనం ఎన్ ఈక్వల్ టు 1 అంటే 1 డైమెన్షనల్ అరే. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే లిస్ట్ ఫార్మాట్. బేసికల్లీ ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. అదే మనం ఎన్ ఈక్వల్ టు 2 అనుకుంటే అది 2 డైమెన్షనల్ అరే. ఇందులో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్ షీట్‌లో మనం రోస్ అండ్ కాలమ్స్ ఫిల్ చేస్తాం. అది ఒక మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో ఉంటుంది. సో, దాన్ని మనం 2 డైమెన్షనల్ అరే అని అంటాం. అదే ఎన్ ఈక్వల్ టు 3 అని ఇస్తే మనం స్టాక్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే అనమాట. అంటే ఒక టేబులర్ ఫార్మ్ అంటే ఒక రోస్ అండ్ కాలమ్స్‌ని ఒక టేబులర్ ఫార్మ్ అనుకుంటే, ఆ టేబుల్ ఫార్మ్ ఒక స్టాక్‌గా గాని ఫార్మ్ చేసుకుంటే అంటే 1 బై 1 అలా దాన్ని మనం 3 డైమెన్షనల్ అరే కింద కౌంట్ చేస్తాం. అలా మనకి ఎన్ ఈక్వల్ టు 4 డైమెన్షనల్ అరే, 5 డైమెన్షనల్ అరే అలా మనకి చాలా డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. సో, అలా మనకి మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉన్నప్పుడు మనం పైథాన్ లిస్ట్ త్రూ చేయాలంటే మనకి చాలా టైమ్ టేకెన్ టు యాక్సెస్ ఏ పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద మల్టీ డైమెన్షనల్ అరే. అందుకే మనం ఈ నంపై లైబ్రరీని యూజ్ చేసినట్లయితే మనకి ఇలా మల్టీ డైమెన్షన్స్‌తో వర్క్ చేయాలన్నప్పుడు మనకి చాలా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. చాలా ఈజీగా మనం ఆ మల్టీ డైమెన్షనల్ అరేస్‌తో వర్క్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం నంపై అరేస్‌ని ఎలా యూజ్ చేయాలి? నంపై అరేస్ కాన్సెప్ట్స్‌లో ఏమేమి ఉంటాయి? వాటిలో ఉండే యూజ్‌ఫుల్ ఫంక్షన్స్ ఏంటి? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా, డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం నంపైని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ నంపైని మనం లోకల్‌లో ఇన్‌స్టాల్ చేయాలనమాట. ఆల్రెడీ మనం రిక్వెస్ట్ అనే మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసాం ప్రీవియస్ కాన్సెప్ట్‌లో. అలాగే సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా మనం పిఐపి ఇన్‌స్టాల్ నంపై అని యూజ్ చేసి ఈ కమాండ్ యూజ్ చేసి నంపైని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, నేను ఆల్రెడీ నంపైని ఇన్‌స్టాల్ చేశాననమాట. డైరెక్ట్‌గా నంపైని ఇన్‌స్టాల్ చేశాక యూజ్ చేసే కంటే ముందు మనం ఫస్ట్ అది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందా? లేదా? అని చెక్ చేసుకుందాం. సో, దానికి ఫస్ట్ మనం ఇంపోర్ట్ నంపై యాస్ అని చెప్పి ఇక్కడ ఒక మనం వేరియబుల్ ఇచ్చుకోవాలనమాట. ఏదన్నా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఎన్‌పి అని ఇస్తున్నాను. ఓకే. మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. సో, నేను ఎన్‌పి ఇస్తున్నాను. సో, ఎన్‌పి ఇచ్చాక నేను ఒక చిన్న ప్రింట్ కమాండ్ ఇస్తాను. ఓకే. సో, ప్రింట్ కమాండ్ ఇచ్చాక మనం కోడ్ రన్ చేసినట్లయితే నాకు నంపై యొక్క వర్షన్ అనేది ప్రాపర్‌గా చూపిస్తుంది. సో దట్ ఇన్‌స్టాల్ అనేది ప్రాపర్‌గా అయిందనమాట. సో, మనం ఇప్పుడు నంపై యొక్క ఫంక్షన్స్ గానీ, ఆ అట్రిబ్యూట్స్ కానీ, దాంట్లో మనం అరేస్‌లో ఇండెక్సింగ్ ఎలా చేస్తాం, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం క్లియర్‌గా ఇప్పుడు డైరెక్ట్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం నంపై అరేస్ అండ్ పైథాన్ లిస్ట్‌కి డిఫరెన్సెస్‌ని రియల్ టైమ్‌లో తెలుసుకుందాం. దానికోసం మనం ఒక చిన్న అర్థమెటిక్ ఆపరేషన్ కోడ్‌ని రన్ చేద్దాం. సో, ఏంటంటే ఒక అరే తీసుకుందాం. అరేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్స్‌కి మనం మల్టిప్లై బై 2 చేయాలి. సో, ఫస్ట్ మనం నార్మల్ పైథాన్ లిస్ట్‌ని తీసుకున్నట్లయితే ఇలా ఒక లిస్ట్ తీసుకుంటామనమాట. సో, అది ఫర్ లూప్‌లో రన్ చేస్తాం. నెక్స్ట్ ఎవ్రీ ఐటెమ్‌ని లిస్ట్‌కి మల్టిప్లై బై 2ని అప్లై చేస్తాం. సో దట్ మనకి రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇదే సిట్యుయేషన్‌ని మనం నంపైలో రన్ చేసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో, నంపైలో మనం ఒక అరేని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే మనం ఒక వేరియబుల్‌ని ఇక్కడ తీసుకున్నామో, సో, ఆ వేరియబుల్‌తో మనం ఒక అరేని క్రియేట్ చేయాలనమాట. ఓకే. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఇంకో వేరియబుల్‌ని క్రియేట్ చేస్తాం. లెట్స్ సే నంపై అరే అని ఇలా ఇస్తున్నాను. ఈక్వల్ టు ఎన్‌పి డాట్ ఎందుకంటే ఈ ఎన్‌పి అనే వేరియబుల్‌లోనే మనకి నంపైలో ఉండే ఆల్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఇన్‌హెరిట్ అయిపోతాయన్నమాట. సో, అందుకని మనం ఈ వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటాం. సో, ఎన్‌పి అని చెప్పి అరే అని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తాం మనకు కావాల్సిన అరేని ఇచ్చుకుంటాం అన్నమాట. 2, 4, 8, 10 ఇలా ర్యాండమ్‌గా కొన్ని నంబర్స్ అయితే ఇచ్చాను. సో, ఇలా మనం ఒక నంపైలో అరేని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఇక్కడుండే ప్రతి ఎలిమెంట్స్ ఇన్ అరే మనం మల్టిప్లై బై 2 చేయాలన్నమాట. సో, దానికి సింపుల్‌గా ఏం చేస్తామనంటే ప్రింట్ కమాండ్‌తో రాద్దాం దాన్ని. సో దట్ ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ ఆహ్, మల్టిప్లై అరే అని పెడుతున్నాను. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ వేరియబుల్‌లో మనకు అరే ఉంది.
సో, numpy అరే సింపుల్‌గా మల్టిప్లై బై 2 అని ఇలా ఇచ్చేసామనంటే ఆటోమేటిక్‌గా ఈ numpy లైబ్రరీ ఏం చేస్తుంది, మనం ఏదైతే పైథాన్ లిస్ట్‌లో చేసామో ఫర్ లూప్ యాడ్ చేసి అదంతా కూడా ఇదే టేక్ కేర్ చేస్తుందనమాట. సో, ఇక్కడ మనం ఎక్కడ కూడా ఫర్ లూప్ యాడ్ చేయలేదు. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సింపుల్‌గా మనకి అరేలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఇక్కడ 2 అనేది మల్టిప్లై బై రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో, ఇక్కడెక్కడ కూడా మనం ఫర్ లూప్ అని చేసి దానంతా ఏం చేయలేదనమాట. సో, అందుకే దీన్ని వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ అంటారనమాట. అంటే ఏంటంటే ఎక్కడ కూడా ఫర్ లూప్ అంటే ఇటరేషన్ చేయకుండా అవసరం లేదు. సింపుల్‌గా మనం ఈ నంపై అరే అనే వేరియబుల్‌లో మనకి ఏదైతే అరేస్ ఉన్నాయో దానికి మల్టిప్లై బై 2 అని ఇలా ఇచ్చినట్లయితే సో, ఈ లైబ్రరీ మొత్తం టేక్ కేర్ చేసి మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇలా మనకి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్‌కి నంపై లైబ్రరీ అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. ఇప్పుడేం చేద్దామంటే మనం ఒక అరే యొక్క డీటెయిల్స్ అంటే అరే ఏ టైప్ ఆఫ్ అరే అండ్ అరే యొక్క డైమెన్షన్స్ ఏంటి? అరే యొక్క షేప్ ఏంటి? అరే యొక్క సైజ్ ఇవన్నీ కూడా మనం నంపై ఫంక్షనాలిటీస్‌ని యూజ్ చేసి ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. సో, దానికోసంగా నేనేం చేశానంటే ఇప్పుడు ఒక ఆల్రెడీ ఇంకో అరే తీసుకున్నాననమాట. నంపై అరే 1 అనే అరే తీసుకున్నాను. సో, దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేది పాస్ చేశాననమాట. సో, ఇక్కడ నేనొక అరే అనేది ఇచ్చాను. సో, దానికి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ అరే యొక్క షేప్ ఏంటి? దాని యొక్క డైమెన్షన్ ఏంటి? దాని యొక్క డేటా టైప్ ఏంటి? దాని యొక్క సైజ్ ఏంటి? ఇవన్నీ గూడా మనం తెలుసుకుందాం. ఓకే. సో, మనం రన్ చేసినట్లయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ ప్రింట్ అవుతుందనమాట. సో, ఇక్కడ షేప్ అనేది ఏం ప్రింట్ అయింది? 4, అని ప్రింట్ అయింది. అంటే ఏంటంటే బేసిక్‌గా ఎప్పుడు గూడా షేప్ అనేది మనకి ఏం చెప్తుంది అనంటే, ఆ పర్టిక్యులర్ డైమెన్షన్‌లో మనకి ఎన్ని నంబర్స్ ఉన్నాయి అని చెప్తుందనమాట. ఓకేనా? సో, మనకి ఇది ఏ అరే? వన్ డైమెన్షన్ అరే అనమాట. సో, ఈ వన్ డైమెన్షన్ అరేలో మనకి 4 నంబర్స్ ఉన్నాయి అని చెప్తుంది. అలాగే డైమెన్షన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్స్? ఇది ఆబ్వియస్‌లీ డైమెన్షన్ 1 అన్నమాట. ఎందుకంటే అంటే ఇది ఎలా ఉంది చూసేదానికి మనకి బేసిక్‌గా ఒక పైథాన్ లిస్ట్‌లో మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో సిమిలర్‌గా ఉందన్నమాట. అంటే జస్ట్ లైక్ ఆహ్, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతే. సో, అందుకని మనది వన్ డైమెన్షన్ కింద వస్తుంది కాబట్టి మనకు కరెక్ట్‌గానే ప్రింట్ అయింది. వన్ డైమెన్షన్ 1 అని. తర్వాత డేటా టైప్ ఏంటి? ఇవి నంబర్స్ కాబట్టి డెఫినిట్‌గా అవి ఇంటీజర్స్ అండ్ సైజ్ అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎంటైర్ అరే అన్నమాట. సో, టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో, ఎన్నున్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే. సో, ఇది. అదే మనం 2 డైమెన్షన్స్ అరేని క్రియేట్ చేస్తే ఎలా మనకి ఈ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేస్తుందో చూద్దాం. లెట్స్ సే డిలీట్ థిస్ వన్. 2 డైమెన్షన్స్ అంటే ఏంటి? మనకి లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అంతే గదా! ఇప్పుడు ఇదేందిది? ఇది జస్ట్ లిస్ట్. అంటే 1 డైమెన్షన్ అంటే ఏంటి? జస్ట్ లిస్ట్ అనమాట. అదే 2 డైమెన్షన్స్ మనం ఎప్పుడంటాం? లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అనమాట. ఓకే. లిస్ట్‌లో మల్టిపుల్ లిస్ట్స్ ఉండటం. సో, ఇది ఒక లిస్టు. దీనికి టాప్ మనం ఇంకో లిస్ట్ క్రియేట్ చేస్తాం. అంటే జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ యాడ్ చేస్తాం. ఓకే. అది 2 డైమెన్షన్ అరే కిందే వస్తది. ఎప్పుడొస్తది? లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అన్నప్పుడు మనకది 2 డైమెన్షన్ అరే కిందొస్తది. సో, ఇక్కడ మనం ఇంకో రాండమ్ నంబర్స్ ఇద్దాం. 10, 12 ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే మనకి క్లియర్‌గా డీటెయిల్స్ అనేవి ప్రింట్ అయినాయన్నమాట. అంటే షేప్ ఏంటి? షేప్ ఇందాక చెప్పినట్లు మనకి ఒక డైమెన్షన్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇది 2 డైమెన్షన్ అన్నమాట ఇది. ఓకే. డైమెన్షన్ 2. సో, ఈచ్ డైమెన్షన్‌లో మనకి ఎన్నున్నాయి? అంటే లెట్స్ సే ఇది రోస్ అండ్ కాలమ్న్స్‌గా తీసుకుంటే మనం సో, ఈచ్ రోలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనకి షేప్ అనేది మనకు చెప్తుందన్నమాట. సో, ఇక్కడ 2 రోస్, 4 కాలమ్న్స్ అంటే 2 రోస్, 4 కాలమ్న్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈచ్ రోలో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత డైమెన్షన్ 2 ఓకే. ఎందుకంటే ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్స్‌లో ఉంది కాబట్టి డైమెన్షన్ 2 అన్నమాట. ఓకే. తర్వాత డేటా టైప్ ఏంది ఆబ్వియస్‌లీ నంబర్స్ ఇంటిజర్స్ కాబట్టి డేటా టైప్ అనేది ఇంటిజర్ వస్తుంది. తర్వాత సైజ్ ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎంటైర్ అరే. సో, ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. సో, టోటల్ మనకి 8 ఓకేనా? అలాగే మనం ఇంకోటి తీసుకుందాం. ఓకే. ఇక్కడ మనం జస్ట్ నంబర్స్ చేంజ్ చేద్దాం.
ఓకే. సో, ఇప్పుడు మీరు దీన్ని గాని చూసినట్లయితే, మీరిది ఏ డైమెన్షన్ అనుకుంటున్నారు? ఇది ఏ కైండ్ ఆఫ్ డైమెన్షన్ అరే అనుకుంటున్నారు? సో, ఇది 2 3 ఓకే. అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చనమాట. అంటే మనకిక్కడ 3 రోస్, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది మేబీ 3 డైమెన్షనల్ అరే అయ్యుండొచ్చు అనుకుంటాం అనమాట. కాదు. సో, ఎందుకు అనంటే, ఇక్కడ మనకి ఎన్ని లిస్ట్ ఉన్నా గూడా అది లిస్ట్‌లోనే ఉందనమాట. అంటే ఈ టాప్ ఆఫ్ దట్ మెయిన్ లిస్ట్ ఒకటే ఉందనమాట. ఈ పింక్ కలర్ చూసారు కదా! అది మెయిన్ లిస్ట్. ఆ మెయిన్ లిస్ట్‌లో మనకి ఎన్ని మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నా గూడా అది 2 డైమెన్షనల్ అరేనే అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుంది దీన్ని మనం ఒక 3 రోస్, 4 కాలమ్స్‌గా మనం అనుకోవచ్చు. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సీ 3 రోస్, 4 కాలమ్స్‌గా షేపొచ్చింది. అండ్ స్టిల్ 2 డైమెన్షనల్ అరే. డేటా టైప్ ఆబ్వియస్‌లీ ఇంటిజర్ అండ్ సైజొచ్చేసి 12. అదే దీన్ని మనం 3 డైమెన్షనల్‌గా అరే కింద చేయాలి అనంటే ఇక్కడ ఏదైతే మనకి లిస్ట్ ఉందో, దానికి మనం ఔటర్ మోస్ట్‌గా ఇంకొక అడిషనల్ లిస్ట్‌ని యాడ్ చేస్తామనమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక స్క్వేర్ బ్రాకెట్, ఎండింగ్‌లో ఒక స్క్వేర్ బ్రాకెట్. అంటే ఇప్పుడు ఇది ఏ ఫార్మ్‌లో ఉంటుంది? సో, ఫస్ట్ ఒక ఔటర్ మోస్ట్ లిస్ట్ అనేది ఒకటుందనమాట. తర్వాత అందులో ఇంకో లిస్ట్ ఉంది. దాని తర్వాత మనకి ఈ మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నాయన్నమాట. సో, అంటే ఫస్టొచ్చేసి ఏదైతే మనకి మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నాయో అది ఒక డైమెన్షన్స్‌లో ఉంటుంది. తర్వాత ఈ బ్లూ కలర్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! సో, అది సెకండ్ డైమెన్షన్ కిందొస్తుంది. అండ్ ఈ పింక్ కలర్‌ది ఏదైతే ఉందో స్క్వేర్ బ్రాకెట్స్ అది ఔటర్ మోస్ట్ లిస్ట్ అనమాట. సో, ఇప్పుడు ఇది మనకేమవుతుంది 3 డైమెన్షన్ అవుతుందనమాట. అంటే ఇట్స్ బేసికల్లీ ఏ నంబర్ ఆఫ్ లెవెల్స్ టు గెట్ ఎ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇన్ దట్ లిస్ట్ అనమాట. అంటే మనం ఎన్ని లెవెల్స్‌కి మనం ఆ పర్టిక్యులర్ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి గదా! ఏదైతే నంబర్స్ ఉన్నాయో వాటిల్ని యాక్సెస్ చేయడానికి ఎన్ని నంబర్ ఆఫ్ లెవెల్స్ అన్నమాట. సో, ఇక్కడ మనకి 3 లెవెల్స్. సో, 3 డైమెన్షన్స్ అవుతుందన్నమాట ఇది. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఇక్కడ సి 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్ వచ్చింది. అండ్ డేటా టైప్ 64 వచ్చింది. సైజ్ 12 వచ్చింది. ఎందుకనంటే సైజ్ అనేది ఎప్పుడు గూడా ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైమెన్షన్స్ సో, టోటల్ అరేలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆహ్, ఐటెమ్స్ ఉన్నాయి అనేది మాత్రం దాని యొక్క కౌంట్ ఇస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఈ షేప్ చూసుకున్నట్లయితే 1, 3, 4 అనమాట. అంటే 1 అంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్. 3 అనేదొచ్చేసి రోస్, 4 అనేది కాలమ్స్ అనమాట. ఓకే. సో, మనకి ఒక బ్లాక్‌లో 3 రోస్, 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో, అంటే బ్లాక్ అంటే ఏంటి అనంటే, ఈ ఔటర్ మోస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో అంటే మెయిన్ లిస్ట్ అందులో మనకి ఎన్ని లిస్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ సెకండ్ డైమెన్షన్స్ కిందొచ్చేసరికి మనకి ఒక లిస్టే అన్నమాట. ఆ సెకండ్ డైమెన్షన్ లిస్ట్‌లో మనకి మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఈ సెకండ్ డైమెన్షన్స్ అనేది మనకి ఒకటే ఉంది. అదే మనం దీన్ని సింపుల్‌గా కాపీ చేసి మనం ఈ ఔటర్ మోస్ట్ లిస్ట్‌లో మనం ఇంకో 2 అడిషనల్ 2 డైమెన్షన్స్‌ని క్రియేట్ జేస్తాం. అంటే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్‌ని చూసాం గదా! సో, 3 డైమెన్షన్స్ అంటే ఏంటి? ఇట్స్ బేసికల్లీ స్టాక్ ఆఫ్ టాబులర్ కాలమ్. అంటే ఒక టేబులర్ కాలమ్‌లో రోస్ అండ్ కాలమ్స్ అనుకుంటే, మనం దాన్ని మల్టిపుల్ స్టాక్స్ వచ్చేదాన్నే మనం 3 డైమెన్షన్స్ అంటామనమాట. సో, ఇప్పుడు ఇది ఒక టేబులర్ కాలము. ఇది ఒక టేబులర్ కాలమ్ అన్నమాట. సో, 2 టేబులర్ కాలమ్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 బ్లాక్స్ అవుతాయి ఇవి. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఇక్కడ ఈ 1, 3, 4 అనేది ఏదైతే ఉందో మనకది 2, 3, 4 రావాలి. ఓకే. సో, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే యాహ్! 2, 3, 4 వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇది. ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్‌కి మనకి 2, 3, 4 అనేది ప్రింట్ అయింది. ఎందుకు అనంటే ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక బ్లాకు. ఈ బ్లూ కలర్ బ్లూ కలర్ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఒక బ్లాకు. మళ్ళీ ఇక్కడ ఈ బ్లూ కలర్ అనేది ఒక బ్లాక్ అన్నమాట. ఎందుకంటే ఇది సెకండ్ డైమెన్షన్‌లో మనకి మల్టిపుల్ లిస్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ కూడా సెకండ్ డైమెన్షన్‌లో మల్టిపుల్ లిస్ట్స్ అంటే 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. అండ్ 2 బ్లాక్స్‌లో ఈచ్ బ్లాక్‌లో మనకి 3 రోస్, 4 కాలమ్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ బ్లాక్‌లో 3 రోస్, 4 కాలమ్స్. సెకండ్ బ్లాక్‌లో 3 రోస్, 4 కాలమ్స్. అదనమాట షేప్ అనమాట. సో, ఎప్పుడైనా సరే మనకి ఈ 3 డైమెన్షన్స్‌లో ఫస్ట్‌దొచ్చేసి మనకి నంబర్ ఆఫ్ బ్లాక్స్ వస్తది. తర్వాత నంబర్ ఆఫ్ రోస్, తర్వాత నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది మనకి ప్రింట్ అవుతుందనమాట షేప్‌లో. తర్వాత డైమెన్షన్స్ 3, డేటా టైప్ ఇంటిజర్ అండ్ సైజ్. ఇప్పుడు ఇక్కడ సైజ్ తీసుకున్నట్లయితే టోటల్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? 24 ఉన్నాయన్నమాట.
ఓకే. దీంట్లో 12 సెకండ్ బ్లాక్‌లో 12 ఓకే. సో, ఇలా మనం నంపై ఫంక్షన్స్ యూజ్ చేసి అరే యొక్క స్ట్రక్చర్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. దాని యొక్క షేప్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, డేటా టైప్, సైజ్ రిజల్ట్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఆపరేటర్స్‌ని యూజ్ చేసి ఒక 2 అరేస్ మధ్య ఆ ఆపరేటర్స్‌ని అప్లై చేసి దాని యొక్క రిజల్ట్ అనేది ఎంత ఈజీగా వస్తుందో చూద్దాం. సో, ఇక్కడ మనం దానికోసం ఫస్ట్ ఈ ప్రింట్ కమాండ్స్ అంతా మనం ఏం చేస్తామనంటే కమెంట్ చేసేద్దాం. ఓకే. సో, బేసిక్‌గా నేనిక్కడ కోడ్ అనేది కాపీ పేస్ట్ చేశాననమాట. అంటే సింపుల్‌గా ఇక్కడ ఒక అరే తీసుకున్నాను. ఏ అనే అరే, తర్వాత బి అనే అరేస్ 2 అరేస్ తీసుకున్నాను. 2 నంపై అరేస్ తీసుకున్నాననమాట. అండ్ 2 వచ్చేసి కూడా మనకి 2 డైమెన్షనల్ అరే. సో, ఇక్కడ మనం అడిషన్ అప్లై చేయాలి అంటే సింపుల్‌గా మనం మామూలుగా పైథాన్‌లో రెగ్యులర్‌గా చేసినట్టు ఒక ఫర్ లూప్‌ని క్రియేట్ చేసి దాని త్రూ మనం ఒక అడిషన్ కాలిక్యులేషన్‌ని పర్ఫార్మ్ చేయకుండా సింపుల్‌గా మనం ఏ అనే అరే ప్లస్ బి అనే అరే కానీ ఇలా ఇచ్చినట్లయితే మనకి ఆ బోత్ అరేస్ యొక్క అడిషన్ అనేది మనకి ఈజీగా రిజల్ట్ అనేది వస్తుందనమాట. అలాగే మల్టిప్లికేషన్ గాని, అలాగే స్క్వేర్ ఆఫ్ ఏ అంటే ఈ ఓన్లీ ఏ నంపై అరేలో ఉండే ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్ స్క్వేర్ అనమాట. అంటే 4 8 8 10 అలాగా. అలాగే బి అరేలో స్క్వేర్ ఆఫ్ బి అనమాట. అంటే 5 9 9 15 అట్లా ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి మనకి స్క్వేర్ అనేది అప్లై అవుతుంది. సో, దాని యొక్క రిజల్ట్స్ కూడా మనకి చాలా ఈజీగా ఈ నంపై లైబ్రరీతో చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ కోడ్‌ని మనం రన్ చేసి మనం సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఆ 2 అరేస్ మధ్య అడిషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత ఈజీగా వచ్చింది. అంటే లెట్స్ సే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ అంటే ఫస్ట్ అరేలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ అరేలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. అంటే 4 + 5 9. సో, ఇక్కడ మనకి 9 అనేది ప్రింట్ అయిందనమాట. అలాగే ఫస్ట్ అరేలో ఉండే సెకండ్‌ది తర్వాత సెకండ్ అరేలో ఉండే సెకండ్ ఎలిమెంట్ అంటే 8 + 9 అంటే 17 ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఆ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ త్రూ దాని యొక్క ఏదైతే పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటుందో నెక్స్ట్ అరేలో ఆ ఎలిమెంట్ అడిషన్ అయ్యి మనకి రిజల్ట్ అనేది ఈజీగా ఇచ్చేసింది. అలాగే సేమ్ వేలో మనకి మల్టిప్లికేషన్ గూడా అనమాట. అంటే లెట్స్ సే 4 ఇంటూ 5 ఎంత 20 తర్వాత 8 ఇంటూ 9 72 అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దాని ప్లేస్‌లో ఉండే నెక్స్ట్ అరేలో ఉండే ఎలిమెంట్‌తో ఏం చేస్తుంది పర్టిక్యులర్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేసి మనకు రిజల్ట్ అనేది ఇస్తుందనమాట. అలాగే స్క్వేర్ ఆఫ్ ఏ, స్క్వేర్ ఆఫ్ బి. సో, ఈ విధంగా మనం ఇక 2 అరేస్ నంపై అరేస్ ఉన్నప్పుడు వాటి యొక్క మధ్య మనం ఆపరేటర్స్‌ని యూజ్ చేసి ఈ విధంగా రిజల్ట్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. నేను ఈ ప్రింట్ కమాండ్స్ అన్ని కమెంట్ చేశాననమాట నెక్స్ట్ టాపిక్ కోసం. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసేదేంటంటే, ఒక నంపై అరేస్‌ని నంపై అరేస్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేయగలుగుతాం? అంటే ఇండెక్సింగ్ ఎలా చేయగలుగుతాం? అలాగే స్లైసింగ్ ఎలా చేయగలుగుతాం? ఒక పర్టిక్యులర్ డేటాని ఎలా రిట్రీవ్ చేయగలుగుతాం? ఆ నంపై అరేస్‌లో ఉండేటియన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, దానికోసంగా నేనిప్పుడు న్యూ అరే అయితే తీసుకున్నాననమాట. సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను దాన్ని. సో, కొత్త వాల్యూస్‌తో. సో, ఈ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనం ఇది 2 డైమెన్షనల్ అరే అనమాట. ఎందుకంటే ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్స్‌లో ఉంది. ఓకే. అండ్ దీని యొక్క షేప్ వచ్చేసి ఏంటి మనకి చూడంగానే చెప్పొచ్చనమాట. దాని యొక్క షేప్ ఏంటంటే షేప్‌లో ఏమేముంటాయి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ 2 రోస్ ఓకే. అండ్ కాలమ్స్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒకసారి ఫర్ లూప్ అంటే పైథాన్ లిస్ట్ ఇన్ జనరల్‌గా మనం లిస్ట్‌లో పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫర్ లూప్స్ కాన్సెప్ట్‌లో. సో, బేసిక్‌గా ఆ లిస్ట్‌కి మనం లూప్ ఇటరేషన్ అనేది రన్ చేస్తామనమాట. సో, ఇటరేషన్ రన్ చేసినప్పుడు మనం అక్కడ ఇండెక్సింగ్ వాల్యూస్‌తో మనం ఏం చేస్తాము పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. అంతే గదా! సో, ఇక్కడ మనం ఫర్ లూప్ అనేది ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నంపై అనేది టేక్ కేర్ చేస్తుంది ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇది వెక్టరైజ్డ్ ఆపరేషన్స్ త్రూ మనకి రిజల్ట్స్‌ని రిట్రీవ్ చేస్తుందనమాట. ఓకే. సో, దాన్ని మనం ఎలా చేయొచ్చో చూద్దాం. సో, బేసిక్‌గా ఫస్ట్ అసలు మనం ఏం చేస్తామంటే ఒక ఫస్ట్ ఎలిమెంట్‌ని అంటే ఈ పర్టిక్యులర్ 14 ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేయాలి. ఓకే. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో, ప్రింట్ కమాండ్‌లో రాద్దాం. సో, దానికి మెసేజ్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్. ఓకే. సో, ఈ నంపైర్ అనేది దేంట్లో స్టోర్ అయ్యింది? సి అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యింది. ఓకే. అండ్ ఇన్ జనరల్‌గా మనం ఎప్పుడైనా సరే ఒక ఇండెక్స్‌ని
రాయాలి అనంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో రాయాలి. అండ్ ఇండెక్స్ నంబర్ ఎప్పుడు గూడా మనకి -1 అని ఉంటుందనమాట. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరేలో ఎన్ని రోస్ ఉన్నాయి? ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. అదే దాన్ని ఇండెక్స్ రూపంలో మాట్లాడుకుంటే, మనం ఫస్ట్ రోని ఇండెక్స్ 0 అంటాం. సెకండ్ రోని ఇండెక్స్ 1 అంటాం. ఈ కాన్సెప్ట్ కూడా మనం ఫర్ లూప్‌లో కవర్ చేసాం. ఇన్‌కేస్ మీకేదైనా క్వెషన్ గాని, డౌట్స్ గాని ఉంటే ఒకసారి ఫర్ లూప్స్ కాన్సెప్ట్ గాని ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా మీకు అర్థమైతుంది. ఓకే. సో, మనం ఇండెక్స్ ఫార్మ్‌లో మాట్లాడుకున్నట్లయితే ఈ రో 1ని ఇండెక్స్ 0 అంటాం. ఈ రో 2ని ఇండెక్స్ 1 అంటాం. ఓకే. సో, ఈ ఇండెక్స్ 0 అనే రోలో ఎన్నో ఎలిమెంట్? ఫస్ట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా మనం ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే ఈ 14 అనేది ఈ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. బట్ మనం ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే 14 అనేది ఇండెక్స్ 0, 6 అనేది ఇండెక్స్ 1, 12 అనేది ఇండెక్స్ 2. సో, మనం ఇప్పుడు 14 అనే నంబర్‌ని యాక్సెస్ చేయాలి అంటే సి అనే వేరియబుల్ అంటే సిలో నంపై అరే ఉంది. స్టోర్ అయింది కాబట్టి సిలో మనం 0 ఇండెక్స్ అంటే ఫస్ట్ రోలో మళ్ళీ 0 రాసినాడు. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్లయితే మనకిక్కడ 14 అనేది రిట్రీవ్ అయిందనమాట. సో, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి మనకి ఇండెక్సింగ్ అనేది కూడా 2 డైరెక్షన్స్‌లో చేయాల్సుంటుందనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ వీడియో స్టార్టింగ్‌లోనే. ఓకే. అదే మనం 12ని అంటే ఈ 12ని యాక్సెస్ చేయాలి. సింపుల్‌గా ఈ ఇండెక్స్ 0లోనే అంటే ఫస్ట్ రోలో ఎన్నో ఎలిమెంట్ అది? పేరుకేమో థర్డ్ ఎలిమెంట్ అంటే 1, 2, 3 థర్డ్ ఎలిమెంట్. బట్ ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే 0, 1, 2 అంటే 2 అయితదనమాట. ఓకే. సో, దీన్ని క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది 12. ఓకే. అలా వచ్చింది. అదే ఇప్పుడు మీరు వీడియోని పాజ్ చేసి 4ని యాక్సెస్ చేయండి చూద్దాం. ఈ 4ని సెకండ్ రోలో ఉండే ఆహ్, 4 అనే నంబర్‌ని యాక్సెస్ చేయాలి. సో, ఎలా చేస్తారో మీరు ట్రై చేయండి. సో, ట్రై చేసారా? వచ్చిందా ఈజీగా? సో, మనం ఇంకోసారి రివైజ్ చేద్దాం. సో, అది సెకండ్ రోలో ఉంది కాబట్టి మనం ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే 1 అవుతుందనమాట. అంటే ఇండెక్స్ 1 అవుతుంది. అంటే సెకండ్ రో. అందులో మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనమాట అది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అనంటే దీన్ని కూడా ఇక్కడ ఏం రాస్తాం? సెకండ్ ఎలిమెంట్ అని రాద్దాం జస్ట్ ఫర్ చేంజ్. ఓకే. 4 అనేది యాక్సెస్ అయిందనమాట. సరే. ఇప్పుడిది 2 డైమెన్షనల్ అరే అనమాట. బట్ మనం 3 డైమెన్షనల్ అరేగా మారుద్దాం దీన్ని. ఓకే. అంటే 3 డైమెన్షనల్ అరే అంటే లెట్స్ సే ఇంకొక లిస్ట్ యాడ్ చేస్తామనమాట. ఓకేనా? మనం ఇప్పుడు జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తాము? ప్రింట్ డైమెన్షన్ అని ఇస్తున్నాను. సి డాట్ ఎండైమ్ దీన్ని తీసేద్దాం. సో, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకే. ఇది 3 డైమెన్షనల్ అరే కన్ఫర్మ్ అయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇండెక్సింగ్ అనేది ఏం చేద్దాం? సో, ఇప్పుడు మనం ఇండెక్సింగ్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. సో, లెట్స్ సే ఇప్పుడు మనం 3 డైమెన్షన్‌లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అంటే ఏంటి? లెట్ ప్రింట్ హ్మ్. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ 3 డైమెన్షన్ అరే. ఓకే. సో, మనకి అరే అనేది సి అనే వేరియబుల్‌లో ఉంది. విచ్ ఈస్ ఫైన్. సో, మనం 3 డైమెన్షనల్ అరే యొక్క షేప్ కాన్సెప్ట్‌ని గాని ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్లయితే మనకేమేమి ఉంటాయి? ఫస్ట్‌దొచ్చేసి బ్లాక్స్, నంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే నంబర్ ఆఫ్ లెవెల్స్ అని ఉంటాయన్నమాట. సెకండ్ నంబర్ ఆఫ్ రోస్, తర్వాత నంబర్ ఆఫ్ కాలమ్స్ యాస్ యూజువల్‌గా. సో, ఇప్పుడు మనకి బ్లాక్స్ అంటే ఇది ఫస్ట్ బ్లాక్. ఎంటైర్ థింగ్ అనేది మనం ఒక బ్లాకే ఉందన్నమాట దీంట్లో. అంటే మనం దాన్ని ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే 0 అంతే గదా! సో, ఈ ఈ బ్లూ కలర్ స్క్వేర్ నుంచి ఈ, ఈ బ్లూ కలర్స్ ఎండింగ్ స్క్వేర్ వరకు స్క్వేర్ బ్రాకెట్ వరకు మనకి అది ఒక బ్లాక్ అన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ బ్లాక్ అది. అదే ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే ఇండెక్స్ ఆఫ్ 0 అది.
అంతే గదా! సో, మనం ఫస్ట్ బ్లాక్‌లోకి ఎంటర్ అయ్యి, మనం ఏం జేస్తాం, ఇప్పుడు రోస్ ఒస్తది. సో, ఏ రో లెట్స్ సే ఇప్పుడు నేను ఈ 6 అనే ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో, అది ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. అదే ఇండెక్స్ వేలో మాట్లాడుకుంటే మనం 0 ఇండెక్స్ అండ్ ఎలిమెంట్ అది ఫస్ట్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం 6ని ఇక్కడ యాక్సెస్ చేయగలిగామన్నమాట. అర్థమైంది గదా! సో, 2 డైమెన్షనల్ అరేలో మనకి ఓన్లీ రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే వస్తాయి. అదే 3 డైమెన్షనల్‌లో మనం ఫస్ట్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే నంబర్ ఆఫ్ లెవెల్స్, తర్వాత రోస్, తర్వాత కాలమ్స్ వస్తాయన్నమాట. సో, ఈ కాన్సెప్ట్‌ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇండెక్సింగ్ అనేది వెరీ ఈజీగా ఉంటుంది. ఇలా మనం 3 డైమెన్షనల్ అరేలో ఇండెక్సింగ్ అంటే పర్టిక్యులర్ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం స్లైసింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ స్లైసింగ్ కాన్సెప్ట్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసాం. సో, స్లైసింగ్ అంటే ఏంటనంటే, ఇప్పుడు ఎలా అయితే మనం ఒక ఈచ్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయగలిగామో, అలాగే ఒక సెట్ ఆఫ్ సీక్వెన్స్ డేటా ఇన్ ద పర్టిక్యులర్ అరేని మనం యాక్సెస్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 14-12 దాకా కావాలి. సో, అది మొత్తం మనం రిట్రీవ్ చేయగలుగుతామనమాట. అలాగే ఈ ఓన్లీ 4-8 దాకా కావాలి. సో, దాన్ని మనం స్లైస్ చేసి ఆ పర్టిక్యులర్ డేటాని మనం తీసుకోగలుగుతాం. సో, దాన్ని ఎలా మనం ఈ అరేలో చేయగలుగుతామో చూద్దాం. సో, బేసిక్‌గా ఇదే అరేని తీసుకుందాము. సో, ఇదే 3 డైమెన్షనల్ అరేని తీసుకున్నట్లయితే ఫస్ట్ స్లైసింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. సో, యాజ్ యూజువల్‌గా మనం ఒక పర్టిక్యులర్ స్లైస్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఆ ఇండెక్స్ త్రూ వెళ్ళాలనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం ఈ 14-12 మాత్రమే మనం రిట్రీవ్ చేయగలి. ఈ 16, 4, 8 అనేది మనకవసరం లేదు. సో, ఓన్లీ ఈ 3 ఈ ఎలిమెంట్స్ మాత్రమే మనకు కావాలనమాట. సో, అలాంటప్పుడు ఏం చేస్తాము అనంటే మనం ఫస్ట్ సి అనే అరేలో మనకు డేటా అంతా ఉంది కాబట్టి సి అని రాసి సో, ఫస్ట్ మనం ఆ బ్లాక్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, ఏ బ్లాక్ అది? సో, 0 బ్లాక్ అన్నమాట. సో, బ్లాక్‌లోకి ఎంటర్ అయ్యాక మనం ఏం చేస్తాము? సో, 14-12 అంటే ఈ బ్లాక్‌లో ఇది ఫస్ట్ రో. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ మనం ఫస్ట్ రోలో ఉన్నాం అన్నమాట. అంటే ఈ ఫస్ట్ రోని మెన్షన్ చేస్తాం. సో, ఫస్ట్ రోని మెన్షన్ చేసి మనం ఏం చేస్తాము అనంటే ఫస్ట్ రోని తీసుకున్నాం అన్నమాట. 0 టు మనకి 12 దాకా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంటైర్ రో అనేది కావాలి కాబట్టి, మనం ఈ ఎండింగ్ పారామీటర్ అనేది పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో, 0 నుంచి ఎంతవరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ అది ఆటోమేటిక్‌గా ఇస్తుంది కాబట్టి, మనకి 14 అనేది అంటే 0 ఇండెక్స్ కాబట్టి, సో, 0-2 అని పెట్టేసి మనం ఇక్కడ ఏ నంబర్ మెన్షన్ చేయకపోతే, ఆ పర్టిక్యులర్ రోలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయగలుగుతామనమాట. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సి 14, 6, 12 అనేది మనకి ప్రాపర్‌గా రిట్రీవ్ అయింది. అదే మనకి 16, 4, 8 కావాలంటే సింపుల్‌గా మనం ఈ 0ని తీసి 1 పెట్టేస్తామనమాట. ఓకే. సో, లెట్స్ సే సి ఇక్కడ మనకి 16, 4, 8 అనేది మనకి రిట్రీవ్ అయింది. ఓకే. సో, ఓన్లీ మనకి 4, 8 కావాలి అనంటే ఏం చేయాలి అనంటే 4, 8 కాబట్టి సో, ఆల్రెడీ మనం సెకండ్ రోలో ఉన్నాము. సో, 4 అనేది ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి 1 అని పెడతాము. సో, 1 అని పెట్టి ఇప్పుడు మనం కోడ్ రన్ చేస్తే మనకు ఓన్లీ 4, 8 వచ్చిందనమాట. అలా కాకుండా 16, 4 మాత్రమే కావాలి. సో, ఈ లాస్ట్ ఎలిమెంట్ వద్దు. అలా అప్పుడు మనం ఏం చేస్తాము, సో, అప్పుడు మనం 16 కావాలి కాబట్టి 0 అని మెన్షన్ చేస్తాము. అండ్ ఇది 4 దాకే కావాలి కాబట్టి 8 వద్దు కాబట్టి, సో, మనం ఈ 8 ఏ ఇండెక్స్ ప్లేస్‌లో ఉందో దాన్ని మెన్షన్ చేస్తామనమాట. సో, 8 ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది, 2 ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఈ కోలన్‌కి ముందుండేది స్టార్ట్, కోలన్ తర్వాత ఉండేది ఎండ్ అనమాట. సో, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలి. సో, ఈ స్టార్ట్ అనేది మనకి 16 దాకా కావాలి. బట్ ఎండ్ అనేది అంటే 4 వరకే కావాలి కాబట్టి, ఈ ఎండ్‌లో మనం ఈ 4 తర్వాత ఉండే ఇండెక్స్ వాల్యూ ఇస్తామనమాట. ఓకే. సో, ఎప్పుడైనా సరే స్టార్ట్ అనేది ఈ పర్టిక్యులర్ ఇండెక్స్‌ని ఇంక్లూడ్ చేస్తుంది. అంటే ఈ 0 అని మెన్షన్ చేస్తున్నామంటే 0లో ఏ నంబర్ ఉందో ఆ నంబర్‌ని మనకిస్తుంది. బట్ ఎండ్‌లో మాత్రం ఏ నంబర్ అయితే ఇచ్చామో దాని ముందు నంబర్ వరకు ఇస్తుందనమాట. అంటే ఇప్పుడు మనం 2 అంటే మనకి 8 అనమాట. అంటే సెకండ్ ఇండెక్స్‌లో మనకేముంది 8. బట్ 8కి ముందు ఉండే ఇండెక్స్ వరకు అది ప్రింట్ అవుతుందనమాట. అంటే 4 వరకు ప్రింట్ అవుతుంది. సో, మనకు కూడా 16, 4 మాత్రమే కావాలి కాబట్టి మనం
ఇక్కడ ఎండ్ పొజిషన్‌లో ఈ 4 తర్వాత ఉండే ఇండెక్స్ ఇవ్వాలి. అంటే మనం 2 ఇండెక్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో, దీన్ని మనం రన్ చేసినట్లయితే 16, 4 మాత్రమే మనకి ప్రింట్ అయింది. సో, ఈ విధంగా మనం స్లైస్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో స్లైసింగ్ అనేది ఎలా చేయాలో చూసాం అరే కాన్సెప్ట్‌లో. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ స్లైసింగ్ అనేది కూడా ఈ నంపై అరేస్‌లో సేమ్ ప్రాసెస్‌లోనే మనం చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం నంపై లైబ్రరీలో ప్రీ డిఫైన్డ్ యూజ్‌ఫుల్ ఫంక్షన్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, బిఫోర్ డిస్కసింగ్ థట్ సో, మనం ఏం చేస్తామంటే ఈ ప్రింట్ కమాండ్స్ అన్నిటిని కమెంట్ చేసేద్దాం. సో థట్ ఇట్ విల్ నాట్ ప్రింట్. ఓకే. సో, ఇప్పుడు నేను ఆ ఫంక్షన్స్ అన్నిటిని గూడా ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో దట్ వి కెన్ డిస్కస్ వన్ బై వన్. సో, ఇవన్నీ గూడా మనకి నంపై లైబ్రరీలో ఉండే ఫంక్షన్స్ అన్నమాట. అంటే వన్స్ అనేది ఒక ఫంక్షన్. తర్వాత సారీ ఇక్కడ ప్రింట్ చేశాను. ఓకే. సో, జీరోస్ అనేది ఒక ఫంక్షన్. వన్స్ అనేది ఫంక్షన్. అరేంజ్, లైన్ స్పేస్ ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. సో, ఈ ఫంక్షన్స్ అనేటివి అంటే వాటి యొక్క పర్పస్ ఏంటి? దాన్ని మనం ఏ సినారియోస్‌లో యూజ్ చేసుకోవచ్చు డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ మనం ఈ జీరోస్ అనే ఫంక్షన్ తీసుకున్నట్లయితే సో, ఇదేంటి అనంటే బేసిక్‌గా ఎప్పుడైనా సరే మనకొక రోస్ అండ్ కాలమ్స్ జీరోతో ఉండాలి. అంటే ఇంకే నంబర్స్ కూడా ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓన్లీ జీరోస్‌తోనే మనకు కొన్ని రోస్ అండ్ కాలమ్స్‌ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ జీరోస్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి అందులో ఆర్గ్యుమెంట్స్‌గా మనం ఏం చేస్తామంటే ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్. సో, ఈ ఫస్ట్ 2 వచ్చేసి రోస్, సెకండ్ వచ్చేసి కాలమ్స్ అన్నమాట. సో, ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్. సో, 2, 2 అంటే 2 రోస్, 2 కాలమ్స్‌తో నాకు ఓన్లీ జీరోస్‌తో ఇంక్లూడ్ చేసి రోస్ అండ్ కాలమ్స్‌ని మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ గాని క్రియేట్ చేసినట్లయితే మనకి సింపుల్‌గా నంపై లైబ్రరీ అనేది జీరోస్‌తో 2 రోస్, 2 కాలమ్స్‌ని మనకు క్రియేట్ చేస్తుందనమాట. సో, అది ఇక్కడ మనం రన్ చేసి చూసినట్లయితే సీ క్రియేట్ రోస్, కాలమ్స్ విత్ జీరోస్. సో, మనం ఇక్కడ 2 ఇచ్చాం కాబట్టి 2 రోస్, 2 కాలమ్స్ ఇచ్చాం కాబట్టి 2 రోస్, 2 కాలమ్స్ ఇచ్చాయి. అంటే ఈచ్ రోలో మనకి 2 కాలమ్స్ ఉంటాయన్నమాట. సో, ఇలా మనకి నంపై లైబ్రరీ అనేది ఒక 2 రోస్, 2 కాలమ్స్ క్రియేట్ చేసింది. అలాగే సేమ్ వన్స్ అంటే ఏదైనా పర్టిక్యులర్ రోస్ అండ్ కాలమ్స్ ఓన్లీ వన్స్‌తోనే మనం క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం డాట్ వన్స్ అనే ఫంక్షన్‌ని మనం కాల్ చేసి దాంట్లో మనకి ఏ అంటే ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ ఇచ్చినట్లయితే మనకి దానికి తగ్గట్టు నంపై అనేది ఏం చేస్తుంది అన్ని రోస్, అన్ని కాలమ్స్ ఓన్లీ 1 ఇంక్లూడెడ్‌తో మనకొక రోస్ అండ్ కాలమ్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియేట్ రోస్ అండ్ కాలమ్స్ విత్ వన్స్. ఓకే. అలాగే డాట్ అరేంజ్. సో, ఈ ఫంక్షన్ ఏంటి అనంటే, ఎప్పుడైనా సరే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేయాలనుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఇలా అన్నమాట. సో, ఈ సిట్యుయేషన్‌లో మనకి నంపై లైబ్రరీలో అరేంజ్ అనే ఫంక్షన్ అనేది డైరెక్ట్‌గా ఉందన్నమాట. సో, ఈ అరేంజ్ అనే ఫంక్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటి? స్టార్ట్, స్టాప్, స్టెప్. సో, ఈ స్టార్ట్, స్టాప్, స్టెప్ అంటే ఏంటి అనంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలనమాట. స్టాప్ ఎక్కడి దాకా స్టాప్ అవ్వాలి? 10 దాకా స్టాప్ అంటే 10 దాకా స్టాప్ అవ్వాలి. అండ్ ఈ 2 అనేది ఏంటి అనంటే స్టెప్ అనమాట. అంటే ఈచ్ నంబర్‌కి మనం ఎంత స్టెప్ అంటే బేసిక్‌గా ఎంత డిఫరెన్స్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0తో స్టార్ట్ చేశాను. ఓకే. ఆఫ్టర్ 2 స్టెప్స్ ఫ్రంట్ అంటే ఫార్వర్డ్‌గా మనకి నంబర్ ప్రింట్ అవ్వాలంటే 0 2 స్టెప్స్ ఫార్వర్డ్ అంటే 0 నుంచి 2 స్టెప్స్ అంటే నంబర్ 2 వస్తుందనమాట. మళ్ళీ నంబర్ 2 నుంచి 2 స్టెప్స్ ఫార్వర్డ్ అంటే 4 అలా అంటే ఈచ్ నంబర్‌కి 2 స్టెప్స్ డిఫరెన్స్‌తో మనకి 10 దాకా ప్రింట్ అవ్వాలి. 10 దాకా అంటే 10 దాకా ప్రింట్ అవుద్దనమాట. మనం స్లైసింగ్‌లో ఎలా అయితే ఈ ఎండ్ పాయింట్ ముందు దాకా ప్రింట్ అవుతుందో సేమ్ ఇక్కడ గూడా మనకి అరేంజ్ అనేది ఏం చేస్తుందనంటే మనం ఈ స్టాప్ అనే నంబర్ ఏదైతే ఇస్తామో దాని ముందు స్టెప్ వరకు మాత్రమే మనకి అది క్రియేట్ చేస్తుంది నంబర్స్‌ని. సో, ఇక్కడ మీరు అరేంజ్ నంబర్స్ అనే అవుట్‌పుట్ చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసింది. అండ్ స్టెప్ 2 కాబట్టి ఈచ్ నంబర్‌కి 2 స్టెప్స్ ఫార్వర్డ్ చేసిందంటే 0, 2, 4, 6, 8 అండ్ 10 దాకా స్టాప్ అవ్వాలి కాబట్టి 10కి ముందు 2 స్టెప్స్ ఏంటి 8 కాబట్టి 8తో స్టాప్ చేసిందనమాట. అలాగే లైన్ స్పేస్. సో, లైన్ స్పేస్‌ని క్రియేట్ చేసిందనమాట. సేమ్ ఈ అరేంజ్ అనేది ఎలా వర్క్ అయిందో లైన్ స్పేస్ అనే ఫంక్షన్ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుందనమాట. సో, ఏమంటే మనం లైన్ స్పేస్ ఎంతివ్వాలి? సో, 0 నుంచి 1 దాకా మనకి లైన్ స్పేస్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చూడండి. స్టార్ట్, స్టాప్, నమ్, ఎండ్ పాయింట్
రేట్ స్టెప్ అనమాట. సో, ఇవన్నీ కూడా దాని యొక్క ఆర్గ్యుమెంట్స్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఫస్ట్‌దొచ్చేసి 0 జీరోతో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఎక్కడి దాకా ఎండ్ అవ్వాలి? 1 దాకా ఎండ్ అవ్వాలనమాట. అండ్ 5. సో, ఈ 5 ఏంటి అనంటే ఈ 0 నుంచి 1 దాకా డివైడెడ్ బై 5 చూస్తుందనమాట. అంటే డివైడ్ బై 5 అంటే 5 డివిజన్స్ అనుకోండి. సో దట్ మనకేమవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 0.25 తర్వాత 0.5, 0.75, 1. సో, ఈ విధంగా మనకి లైన్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. తర్వాత మనం రీషేప్ అన్నమాట. రీషేప్ అనేది ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెథడ్ అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫంక్షన్ అన్నమాట. ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొక నేను అర్రే తీసుకున్నాను. సో, ఈ అర్రేని చూస్తున్నట్లయితే మనకిది ఏ టైప్ ఆఫ్ అర్రే? బేసిక్‌గా 2 డైమెన్షనల్ అర్రే. బట్ ఏంది 2 రోస్, 3 కాలమ్స్ అనమాట. అదే గదా! సో, 2 రోస్, 3 కాలమ్స్ ఉన్న అర్రే. సో, దీన్ని మనం ఇలా రాసుకున్నట్లయితే ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. సో, 2 రోస్ ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్నాయి. అదే నేను రీషేప్ చేయమంటున్నాననమాట. ఈ అర్రే 2 రోస్, 3 కాలమ్స్‌ని 3 రోస్, 2 కాలమ్స్‌గా మార్చాలనమాట. సో, దానికి మనం సింపుల్‌గా ఈ రీషేప్ అనే మెథడ్ కాల్ జేసి మనం 3, 2 అని పెట్టినట్లయితే అంటే 3 రోస్ 2 కాలమ్స్ అని పెట్టినట్లయితే మనకి సింపుల్‌గా ఏం చేస్తుంది అది రీషేప్ చేసేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ రీషేప్ ఆఫ్ అర్రే. సో, అది సింపుల్‌గా మనకి 3 రోస్ 2 కాలమ్స్‌గా చేసింది. 2 రోస్ 3 కాలమ్స్ ఉన్న అర్రే మనం ఈ సింగిల్ ఫంక్షన్ కాల్ చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే మనకి ఏ విధంగా రీషేప్ చేయాలో ఆ విధంగా మనకి సింపుల్‌గా అదేం చేసింది 3 రోస్ 2 కాలమ్స్‌గా రీషేప్ చేసేసిందనమాట ఆటోమేటిక్‌గా. ఓకే. తర్వాత ఫ్లాటెన్ అనే ఫంక్షన్. ఈ ఫ్లాటెన్ అనే ఫంక్షన్ ఏం లేదు. బై నేమ్ ఇట్‌సెల్ఫ్ అంటే ఆ పర్టిక్యులర్ అర్రేని ఫ్లాట్ చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అదేం చేస్తుంది సింగిల్ రోగా చేసేస్తుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అవుట్‌పుట్ మనకిక్కడ సి అనేది 2 రోస్, 3 కాలమ్స్ ఉన్న అర్రే. ఈ ఫ్లాటెన్ కాల్ చేసినందువల్ల ఏమైతుంది సింగిల్ రోలోకి కన్వర్ట్ అయిపోయిందనమాట. ఓకే. సో, అది కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫంక్షన్. అలాగే సి డాట్ టి. సి డాట్ టి అంటే ఏంటి అనంటే ఈ టి అనేది ఏంటి అంటే ట్రాన్స్‌పోజ్ అనమాట. ట్రాన్స్‌పోజ్ అంటే ఏంటి అనంటే బేసిక్‌గా ఈ ఏదైతే అర్రే ఉందో ఆ అర్రేలో రోస్‌లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కాలమ్స్‌లోకొచ్చేస్తాయి. కాలమ్స్‌లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రోస్‌లోకొచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అనేవి రోస్‌లో ఉన్నాయి. సో, 1, 2, 3 అనేది ఒక రో, 4, 5, 6 అనేది ఒక రో. సో, ఇప్పుడు అది ఏమైతుంది 1, 2, 3 అనేది వర్టికల్‌గా, 4, 5, 6 అనేది వర్టికల్‌గా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంటైర్ రో అనేది కాలమ్‌గా మారుతుంది. ఈ ఎంటైర్ రో అనేది కూడా కాలమ్‌గా మారుతుందనమాట. సో, ఇక్కడ మీరు ట్రాన్స్‌పోజ్ అనే ప్రింట్ కమాండ్ చూసుకున్నట్లయితే 1, 2, 3 అనేది కాలమ్‌గా మారింది. 4, 5, 6 అనేది కాలమ్‌గా మారింది. సో, ట్రాన్స్‌పోజ్ అంటే ఏంటి అనంటే మనకి రోస్ అనేది కాలమ్స్‌గా కన్వర్ట్ అయితే, కాలమ్స్ అనేటివి రోస్‌గా కన్వర్ట్ అయితాయన్నమాట. ఓకే. తర్వాత ఈ మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక సర్టెయిన్ రో ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌లో మనకి మీన్ అంటే వాటి యొక్క యావరేజ్ ఎంత అని మనం తెలుసుకోవాలంటే ఈ మీన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామనమాట. అంటే ఏం చేస్తుంది ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసి ఏం చేస్తుంది వాటి యొక్క యావరేజ్‌ని తీస్తుందనమాట. సో, అలా యావరేజ్ కావాలన్నప్పుడు మనం మీన్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ కూడా మనం అడిషన్ చేసి మనకి దాని యొక్క యావరేజ్ తీసినట్లయితే మనకి ఫైనల్‌గా 3 అనేది వస్తుందనమాట. ఓకే. అలాగే మీడియన్. ఈ మీడియన్ అంటే ఏంటి అనంటే లెట్స్ సే ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో సెంటర్ ఎలిమెంట్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం మీడియన్ వాడతామనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే 3 అనేది మిడిల్ వాల్యూ. అటు సైడ్, ఇటు సైడ్ ఈక్వల్‌గా ఉంది. అదే లెట్స్ సే 6 అనుకోండి. 6లో 6 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 7 ఇచ్చాను. అంటే ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంది? 3 మిడిల్ వాల్యూ గాదు, 4 మిడిల్ వాల్యూ గాదు. ఈ 2 కంబైన్ జేసి దాని యావరేజ్ తీస్తుందనమాట. ఓకే. సో, అది మీడియన్ అయితుంది. ఇన్ కేస్ ఈవెన్ లిస్ట్ ఉంటే. ఓకే. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్‌కి ఒక ఫార్ములా ఉందనమాట. బేసిక్‌గా ఈ స్టాండర్డ్ డీవియేషన్ దేనికనంటే సో, పర్టిక్యులర్ డేటా యొక్క వేరియేషన్స్ అనమాట. ఆ డేటాలో మనకి
వేరియేషన్స్ ఎంతుంది? మీడియన్ వరకు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి? అంటే లెస్ స్టాండర్డ్ వేరియేషన్ రిజల్ట్‌గా వస్తే లెస్ వేరియేషన్స్ ఉన్నట్టు. మోర్ వాల్యూ అంటే హ్యూజ్ వాల్యూ వస్తే లార్జ్ నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నట్టు మీనింగ్ అనమాట. ఓకే. అలాంటప్పుడు అంటే మనం ఒక స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఈ ఎస్టీడీ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ అరే ఇచ్చినట్లయితే మనకు డైరెక్ట్‌గా ఏమైతుంది స్టాండర్డ్ డీవియేషన్ దాని యొక్క వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుందనమాట. ఈ విధంగా మనకు కావాల్సిన ఆ విధంగా ఆ పర్టిక్యులర్ అరేని చేంజ్ జేసుకోవాలంటే, ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని వాటిల్ని యూజ్ చేసుకొని, మనం ఆ పర్టిక్యులర్ అరేస్‌ని ఏ విధంగా కావాలో ఆ విధంగా చేంజ్ జేసుకోవచ్చు. లేదా ఏదైనా అరేస్‌ని క్రియేట్ జేయొచ్చు. షేప్స్ చేంజ్ జేయొచ్చనమాట. ఓకే. ఫైనల్‌గా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నంపై లైబ్రరీలో ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. సో, దానికోసంగా ఇక్కడ నేనొక 2 అరేస్ తీసుకున్నాను. సో, వాటికి మ్యాట్1, మ్యాట్2 అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాననమాట. అంటే మ్యాట్రిక్స్ 1, మ్యాట్రిక్స్ 2 అనుకుందాం. ఓకే. సో, ఈచ్ అరే వచ్చేసి 3/3 అంటే 3 రోస్, 3 కాలమ్స్ ఉన్నాయి. సో, ఆల్రెడీ మనం బీటెక్‌లో మ్యాట్రిక్స్ కాలిక్యులేషన్స్ అనేవి చేసామనమాట. సేమ్ అదే విధంగా మనం నంపై లైబ్రరీతో చేస్తున్నాం. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందని. సో, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సో, ఇక్కడ 3 రోస్, 3 కాలమ్స్ అన్నమాట. సో, 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. సో, ఈ 2 మ్యాట్రిక్స్ మధ్య మనం మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి గదా! సో, ఫస్ట్ మ్యాట్రిక్స్‌లో రోస్ తీసుకుంటాము. సెకండ్ మ్యాట్రిక్స్‌లో కాలమ్స్ తీసుకుంటాం. ఓకేనా? సో, ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్‌లో రోలు ఏదైతే ఉన్నాయో 1, 2, 3 సో, ఈచ్ నంబరు ఈ సెకండ్ మ్యాట్రిక్స్‌లో ఉండే ఫస్ట్ కాలమ్‌తో ఈచ్ నంబర్‌తో మనం మల్టిప్లై చేస్తామనమాట. మల్టిప్లై చేసి అడిషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 1. సో, ఇదంతా మల్టిప్లై చేసి అంటే 1 ఇంటూ 7 7 ప్లస్ 2 ఇంటూ 2 4 అంటే 7 ప్లస్ 4 11 తర్వాత 3 ఇంటూ 1 అంటే 3 అవుతుందనమాట. అంటే 11 ప్లస్ 3 సో, ఫైనల్‌గా 14. సో, ఈ 14 అనేది మనం ఏదైతే రిజల్ట్‌గా ఒక మ్యాట్రిక్స్ ఫార్మ్ చేస్తున్నామో దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్‌గా మనం అక్కడ రాస్తామనమాట. ఆ విధంగా మనం రోస్ అండ్ కాలమ్స్‌తో మనం ఈ 2 మ్యాట్రిక్స్ మధ్య మల్టిప్లై చేస్తాం. సో, ఇక్కడ మనం నంపైలో ఏం చేయాలి అనంటే, ఈ డాట్ అనే ఫంక్షన్‌ని గాని యూజ్ చేసి ఈ 2 అరేస్‌ని మెన్షన్ చేసినట్లయితే యాస్ ఎ ఆర్గ్యుమెంట్స్‌గా మనకి సింపుల్‌గా నంపై లైబ్రరీని మనకి ఆ ఫార్ములా ప్రకారంగానే ఇది బిహైండ్ ద సీన్స్ వర్క్ చేసి మనకి ఫైనల్‌గా ఒక మ్యాట్రిక్స్ రిజల్ట్‌నైతే ఫార్మ్ చేస్తుందనమాట. సో, 3/3 మ్యాట్రిక్స్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, ఇక్కడ మనం కోడ్ రన్ చేసినట్లయితే, మనం ఏదైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న రిజల్ట్ మాన్యువల్‌గా చేసామో, దాన్నే మనం ఎగ్జాక్ట్‌గా నంపై లైబ్రరీ త్రూ చేస్తే సేమ్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట. 14, 14, 23, 6, 3, 12, 47, 58, 69 సో, సేమ్ మనకి 3/3 అరే అనేది ఫార్మ్ అయింది. సో, ఈ విధంగా మనం ఒక 2 మ్యాట్రిక్స్ అంటే 2 అరేస్ మధ్య మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అనంటే, ఈ డాట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, ఇప్పటిదాకా మనం నంపై లైబ్రరీలో ఏమేం మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని విధాలుగా మనం అరేస్‌ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటి? వాటిని ఏ ఏ సిట్యుయేషన్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే 2 అరేస్ మధ్య ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ మెథడ్ వాడాలి? ఇవన్నీ గూడా మనం నంపై లైబ్రరీలో డిస్కస్ చేసాం. సో, ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీరు తప్పకుండా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకేదైనా క్వెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.